ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. కన్యరాశి వారికి రాబోయే ఈ 4 రోజుల్లో మున్ముందు ముఖ్యంగా వారి జీవితంలో ఏం జరగబోతుంది? వారి ఇంట్లో దాగి ఉన్న శక్తి ఏ విధంగా బయటికి వస్తుంది? దాని ఫలితంగా ఎటువంటి మార్పులు వీరి యొక్క జీవితంలో కనిపించబోతున్నాయి? అలాగే వీరు వినబోయే అతిపెద్ద గుడ్ న్యూస్‌లు ఏమిటి? ఇలాంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే కన్య రాశి వారిది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు చెందిన వారు ఈ కన్య రాశి పరిధిలోకి వస్తారు. ఈ సంవత్సరం కన్య రాశి వారికి ఆదాయం 14, ఖర్చు 2, రాజయోగం 6, అవమానం అనేది 6. అలాగే కలిసొచ్చే అదృష్ట సంఖ్యలు 1, 3, 5, 6, 7, 9. అలాగే కలిసొచ్చే వారాలు ఆదివారం, మంగళవారం, గురువారం, శుక్రవారం. అలాగా ఈ వారాల్లో కానీ ఏ తేదీలో కానీ ఈ పని స్టార్ట్ చేశారంటే మాత్రం వీరికి అదృష్టం అనేది వరించబోతుంది. అలాగే ఈ రాశి వారికి స్టార్ నంబర్ అనేది 6. ఇక ముందుగా మనం ఈ రాశి వారి మనస్తత్వం గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వం కనుక మనం చూసుకున్నట్లయితే వీరికి సహనం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఓపికతో ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎవరైనా సరే సహాయం చేయడంలో వీరు ముందు వరుసలో ఉంటారు. అలాగే బంధాలకు, అనుబంధాలకు చాలా అంటే చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారనమాట. ఎవరైనా చిన్న సహాయం చేస్తే కనుక ఆ సహాయాన్ని జీవితాంతం గుర్తుంచుకునే స్వభావం ఈ రాశి వ్యక్తుల్లో అధికంగా కనిపిస్తూ ఉంది. అయితే ముఖ్యంగా ఇది వరకు మీ యొక్క జీవితంలో అనేక రకాల కష్టాలు, బాధలు అనుభవించి ఉన్నారు. అలాగే మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వ్యక్తులు కూడా మీ యొక్క జీవితంలో ఉన్నారు. మీ ఇరుగు పొరుగు వ్యక్తుల్లో కావచ్చు, మీ స్నేహితుల్లో కావచ్చు, లేకపోతే మీ యొక్క బంధువుల్లో కావచ్చు, అటువంటి వ్యక్తులు మీ జీవితంలో ఉన్నారు. వారి ద్వారా మీరు చాలా సందర్భాల్లో, చాలా సమయాల్లో చాలా అవమానాలు పాలయ్యారు. మీ యొక్క స్థితిగతిని చూసి అంటే ఆర్థిక పరిస్థితిని చూసి కూడా మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు కూడా మీ యొక్క జీవితంలో ఉన్నారు. దీనివల్ల మీరు చాలా మానసికంగా కృంగిపోయినటువంటి పరిస్థితులు కూడా చూశారు, చూడబోతూ ఉన్నారు కూడా. అలాగే దీనివల్ల ఈ రాశి వారి యొక్క జీవితంలో అనేక రకాలుగా మీరు నిరాశలోకి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా మీ జీవితంలో ఉన్నాయి. అయితే ఇక ముందు మాత్రం మీ యొక్క జీవితంలో అయితే అద్భుతం జరగబోతుంది. మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, మిమ్మల్ని అవహేళన చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు చేసిన తప్పేంటో వారు గ్రహించగలుగుతారు. ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం మీకు తోడుగా ఉంటుంది. అలాగే మీ జీవితంలో మీకు ఎవరైతే నష్టాన్ని కలిగించారో, మీ పైన ఎవరైనా కుట్రలు పన్నారో వారికి ఆ పరమశివుడు గుణపాఠం అయితే నేర్పించబోతున్నాడు. అలాగే ఆ పరమశివుడు నేర్పించిన గుణపాఠంతో వారు చేసిన తప్పేంటో వారు గ్రహించేలాగా ఆ భగవంతుడు వారికి కొన్ని పరీక్షలను ఇస్తాడు. అలాగే కొన్ని శిక్షలను కూడా వారి పట్ల అమలు చేస్తాడు. ఈ విధంగా వారి జీవితంలో వారు ఏ తప్పు చేశారో, ఎవరి పట్ల వారు అమర్యాదగా నడుచుకున్నారో, ఎవరిని అవమానపరిచారో అలాగే అనే విషయాలన్నీ కూడా అర్థం చేసుకొని మిమ్మల్ని క్షమాపణలు అడగడానికి కూడా సిద్ధపడతారు. ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఊహించిన మార్పులైతే అతి త్వరలో ఈ రాశి వారి యొక్క జీవితంలో జరగబోతున్నాయని చెప్పుకోవాలి. అందులో ఎలాంటి సందేహం అనేది లేదు. అలాగే ఈ సమయంలో ఆకస్మిక ధనలాభం అనేది కూడా మీకు కలిసి వస్తుంది. మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఆర్థిక పురోగతి అనేది ఈ సమయంలో మీ యొక్క జీవితంలోకి వచ్చే సూచన కూడా కనిపిస్తూ ఉంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా పొందుకోవడానికి మీకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉందనే చెప్పుకోవాలి. ఇంతకు ముందు మీరు ఆర్థిక పురోగతిని సంబంధించి ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ మీరు ఫలితం అయితే సాధించలేకపోయారు. ఇప్పుడు మాత్రం ఫలితం సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక ముందు మీ యొక్క జీవితంలో అన్నీ కూడా శుభ ఫలితాలే కలగబోతున్నాయి. ఇంతకు ముందు మీరు ఏ పరిస్థితుల కారణంగా అయితే నిరాశలను ఎదుర్కొన్నారో ఆ పరిస్థితులన్నిటికీ కూడా ఈ సమయంలో విరుద్ధమైన ఫలితాలు లభిస్తాయి. అంటే మిమ్మల్ని నిరాశపరిచే ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి మిమ్మల్ని ఉత్సాహపరిచే ఫలితాలుగా మారబోతున్నాయన్నమాట. అలాగే ఆర్థిక పురోగతి
మీరు జీవితంలో ఎటువంటి సమస్యతో బాధపడుతున్నారో ఆ సమస్యలన్నిటి నుండి కూడా మీకు విముక్తి అనేది లభించబోతుంది. ఎందుకంటే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి దైవశక్తి బయటకు రాబోతుంది. ఆ దైవశక్తి ఏదైతే ఉందో, మీరు చేసినటువంటి ఆ దైవశక్తి ఏదైతే ఉంటుందో దాని ఫలితంగా సత్కర్యాలు ఫలితంగా మీకు చూపించబోతుంది. ఎన్నో రోజులుగా మీరు ఎన్నో మంచి పనులు చేస్తున్నారు. కానీ మీకు భగవంతుడు ఎన్నో రకాల పరీక్షలు పెడుతున్నాడు. ఎన్నో రకాల సమస్యలను మీ యొక్క జీవితంలో మీరు చూస్తూ ఉన్నారు. దానికి కారణం ఏంటో కూడా మీకు మాత్రం అర్థం కావడం లేదు. అలాగే మీరు మంచిగా ఉంటున్నప్పటికీ కూడా, అందరి పట్ల మంచిగా ప్రవర్తిస్తున్నప్పటికీ కూడా మాకే ఎందుకు ఇన్ని కష్టాలు అని ఆలోచిస్తూ చాలా బాధపడిపోతూ ఉన్నారు. కానీ దానికి సమయం ఇప్పుడు వచ్చింది. అంటే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి దైవశక్తి మీరు చేసినటువంటి సత్కర్యాలకు ఫలితంగా ఇప్పుడు ఈ సమయంలో మీ యొక్క జీవితంలో మీకు చూపించబోతుంది. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు తోడుగా ఉంటుంది. ఖచ్చితంగా ఈ రాశి వారి యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలను అయితే మీరు ఖచ్చితంగా చూడబోతున్నారు. అతి త్వరలో మీరు పొందుకునే అవకాశాలు కూడా మీ యొక్క జాతకం ప్రకారం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. అలాగే ఈ రాశి వారికి ఈ 4 రోజుల్లో మీ యొక్క జీవితంలో అతిపెద్ద గుడ్ న్యూస్ అనే అవకాశాలు అయితే ఎక్కువగానే కనిపించబోతున్నాయన్నమాట. మీకున్న దరిద్రం మొత్తం కూడా తొలగిపోతుంది. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క రకమైన బలమైన కోరిక అనేది ఉంటుంది. కొంతమందికి ఉద్యోగం పొందడం, మరికొంతమందికి ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడం, ఇంకొంతమందికి మంచి సంబంధం సెటిల్ అయ్యి వారికి వివాహం జరగడం, కొంతమందికి విదేశాలకు వెళ్ళడం. ఈ విధంగా కూడా మీ జీవితంలో మీరు ఏదైతే కోరికను బలంగా కలిగి ఉన్నారో దానికి సంబంధించిన గుడ్ న్యూస్ అయితే ఈ 4 రోజుల్లో, అంటే ఈ 4 రోజుల్లో ఏ రోజునైనా కానీ, ఏ సమయంలో అయినా సరే వినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఆ పరమశివుడు అనుగ్రహం అనేది మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటున్నాడు. ఇన్ని రోజులు మీరు పడ్డ కష్టాల నుండి విముక్తిని కలిగించబోతున్నాడు. మీ ఇంట్లో దాగి ఉన్న శక్తి మీ పట్ల ఇంతకు ముందు ఎవరైతే మీకు సమస్యలను సృష్టించే వ్యక్తులు ఉన్నారో వారిని మీ దగ్గరికి తెచ్చి మిమ్మల్ని క్షమాపణలు అడిగేలాగా చేస్తుంది. అలాగే ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఆర్థికపరమైన అంశాలు మాత్రమే కాదు, అనుకోని అద్భుతమైన ఫలితాలు కూడా మీ యొక్క జీవితంలో అతి త్వరలో మీరు చూసే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీ యొక్క జీవితంలో మీరు ఏదైతే బలమైన కోరికను కలిగి ఉన్నారో, ఏదైతే మీరు అనుకున్నారో, ఏదైతే మీ యొక్క జీవిత లక్ష్యంగా ఉందో దానికి సంబంధించిన గుడ్ న్యూస్ అయితే ఈ 4 రోజుల్లో, ఈ తేదీల్లో మీరు వినే అవకాశాలు ఉన్నాయి. ఈ 4 రోజుల్లో ఇంకా మరెన్నో అనుకూలమైన ఫలితాలు కూడా చూస్తారు. అలాగే చాలా కాలంగా మీరు ఎవరినైతే కలవాలని అనుకుంటున్నారో, అలాగే ఒక ఫ్రెండ్ కోసం మీరు ఎదురు చూస్తూ ఉన్నారో, మీ మిత్రులను కలుసుకోవాలని ఆరాటపడుతున్నారో, వారికి సంబంధించిన అడ్రస్ దొరకడం లేదని మీరు కనుక నిరాశలో ఉంటే ఈ 4 రోజుల్లో వారికి సంబంధించిన గుడ్ న్యూస్ అయితే కూడా మీకు వినిపించబోతుంది. అంటే వారి ఫోన్ నెంబర్ దొరకడం కానీ, వారి అడ్రస్ దొరకడం కానీ, ఏదైనా మెయిల్ ఐడి దొరకడం ద్వారా అలాగా వారి నుంచి మీకు మంచి శుభవార్త అనేది వినబోతుంది. వారిని కలుసుకోవడానికి ఒక దారి కూడా మీకు దొరికే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఈ 4 రోజుల్లో మీరు ఇంకా మరెన్నో అద్భుతమైన ఫలితాలను కూడా చూస్తారు. మీ యొక్క జీవితానికి సంబంధించిన గుడ్ న్యూస్ అయితే మీరు ఖచ్చితంగా వింటారు. మీ జీవితానికి సంబంధించింది మీరు ఏదైతే నిర్ణయం తీసుకోవడంలో చాలా కాలంగా కన్ఫ్యూజన్లో ఉన్నట్లయితే దానికి సంబంధించింది కూడా ఒక క్లారిటీ అయితే మీకు వస్తుంది. అలాగే ఈ సమయంలో మీ యొక్క జీవితంలోకి నూతన వ్యక్తులు పరిచయం కాబోతున్నారు. వారి మూలంగా మీ యొక్క జీవితం ఊహించని మలుపులు తిరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట. అలాగే ఈ రాశి వారికి మీ యొక్క భవిష్యత్తుకు మీరు బంగారు బాట వేసుకోవడానికి ఈ 4 రోజుల్లో మీరు ఒక అడుగును ముందుకు వేయబోతున్నారు. ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఈ 4 రోజులు అనేవి చాలా కీలకమైన రోజులనే చెప్పుకోవాలి. ఇక ఈ రాశి వారికి ఈ తేదీల తర్వాత జరగబోయే తెలిస్తే నిజంగానే మీరు ఆశ్చర్యపోతారు. అంతటి పెద్ద శుభవార్తలు కూడా మీరు ఇప్పుడు వినబోతున్నారు. ఏ పని మొదలుపెట్టినా కానీ సక్సెస్తో ముందుకు దూసుకుని వెళ్తారు. కాబట్టి మీరు అనుభవం ఉన్న వ్యాపారం మొదలు పెట్టండి. అనుభవం ఉన్నటువంటి వ్యాపార భాగస్వాములను ఎంపిక చేసుకోండి. తద్వారా సత్ఫలితాలు అనేవి మీకు తప్పకుండా కలుగుతాయన్నమాట. అందులో ఎలాంటి సందేహం అనేది లేదు.
అలాగే ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారు మీ ప్రయత్నాలను ఎప్పుడూ కూడా ఆపకండి. ఖచ్చితంగా మీకు ఫలితం అనేది వస్తుంది. ఈ 4 రోజులనేవి మీ యొక్క జీవితంలో కీలకమైన రోజులు కాబట్టి మీ యొక్క జీవితంలో మీరు తలపెట్టని ఏ పని అయినా సరే ఈ సమయంలో మీరు ఏ పని చేసినా కూడా మీరు సత్ఫలితాలను పొందుతారు. ఈ విధంగా ఈ రాశి వారి యొక్క జీవితంలో అనుకూలమైన ఫలితాలను పొందుతారు. ఆ పరమశివుడి యొక్క కరుణా కటాక్షాలు మీకు తోడుగా ఉంటాయి. ఆ దైవశక్తి అంటే మీ ఇంట్లో దాగి ఉన్న ఈ శక్తి అనేది బయటికి రాబోతుంది అని అర్థం అన్నమాట. అలాగే మీ జీవితంలో మీరు ఏవైతే సమస్యలు కలిగి ఉన్నారో వాటికి కూడా పరిష్కారాన్ని అయితే చూపించబోతుంది. ఆర్థికంగా గణనీయమైన పురోగతిని సాధిస్తారు. వంశపారంపర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తులను దక్కించుకుంటారు. షూరిటీ సంతకాల విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే అవన్నీ కూడా ఈ సమయంలో మీకు తొలగిపోతాయి. అది కూడా క్లియర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు డబ్బు వసూలు చేయడంలో విఫలమైనట్లయితే కనుక వాటిని వసూలు చేయడానికి కూడా ఈ సమయం మీకు చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది. రాబోయే 4 రోజుల్లో రాబోయే ఈ 4 రోజుల తర్వాత బాకీలు వసూలయ్యే అవకాశాలు కూడా మీకు అధికంగా కనిపిస్తున్నాయి. ఈ విధంగా మీ యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలు అయితే మీరు చూస్తారు. శివారాధన మీకు బాగా మేలు చేస్తుంది. తద్వారా ఇంకా మరెన్నో మంచి ఫలితాలను కూడా పొందుతారనమాట. అలాగే మీకు కుదిరితే సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి శివుని అభిషేకం చేయించండి. మీరు ఖచ్చితంగా పొందుతారనమాట. ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేస్తే మీకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోయి ఆ పరమశివుని అనుగ్రహంతో ఆర్థికంగా మీరు ఎదుగుతారనమాట. అలాగే ఈ రాశి వారికి ఈ 4 రోజుల తర్వాత మీకు అంతా కూడా శుభమే జరగబోతుంది. అందులో మీరు ఎలాంటి మార్పు చెందాల్సిన అవసరమే లేదు. అలాగే మీకు వీలైనంతనో దాన ధర్మాలు చేయండి. అనాథాశ్రమంలో ఉండే పిల్లలకి కానివ్వండి, వృద్ధులకి కానివ్వండి, మీకు తోచినంత సహాయం చేయండి. తద్వారా అపారమైన పుణ్య ఫలితాన్ని కూడా మీకు దక్కుతుందన్నమాట. తెలుసుకున్నారు కదండి, రాబోయే 4 రోజుల్లో మీ జీవితంలో జరగబోయే మార్పులు ఏంటి? అవి ఖచ్చితంగా మిమ్మల్ని ఆశ్చర్యపరిచే విధంగా ఉండబోతున్నాయి. అలాగే మీరు ఖచ్చితంగా అవి నమ్మలేరు కూడా, అవి జరిగే వరకు కూడా. తెలుసుకున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమః శివాయ.